ఇప్పుడు నేను ఒకసారి ఒక పోలీస్ ఆఫీసర్ని అడిగాను, మీరు యూసే క్రైమ్ అనేది నేను టాలరేట్ చేయను అన్నారు. ఇప్పుడు ఒక ఇంట్లో చాలా డబ్బు ఉన్నాడు ఒకడు ఉన్నాడు, ఆడికి ఒక పనుడు ఉన్నాడు, ఆ పనుడు కూడా జీతం ఇవ్వట్లేదు. ఆడు ఏదో ఆ పనుడికి ఒక విపరీతమైన ఒక కంపల్షన్ వచ్చింది, వాళ్ళ మదర్ ఒంట్లో బాగాలేదు, క్యాన్సర్ వచ్చిందో ఏదో సంథింగ్ హ్యాపెండ్, ఆ డబ్బులు లేవో, డబ్బులు కావాలి, వాళ్ళ మదర్ ట్రీట్మెంట్ కోసం కావాలి. అప్పుడు ఆ డబ్బులు దొంగిలించడం అనుకోండి ఆ ఇంట్లో, అది క్రైమ్. అది అవును. అప్పుడు మీరు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత వాడు ఏ ఉద్దేశంతో ఆడు దొంగిలించాడని తెలిసినప్పుడు మీలోని హ్యూమన్ బీయింగ్ రియాక్ట్ అవ్వాలి కదా. వాడు దొంగ. అప్పుడు మీకేంటి, ఒకటి ఆ డబ్బు ఉన్నవాడికి వీడికి ఇచ్చే 30,000తో ఏం పోదు, ఆడికి లక్షలు కోట్లు అనేది ఇవ్వలేదు, దానివల్ల ఇది కాజ్ అయింది క్రైమ్ టు స్టార్ట్ విత్. ఇక్కడ వాడి కోసం కాదు, ఆడి పేషెంట్ అయిన మదర్ కోసం చేశాడు. ఇదంతా మోరల్ ఆస్పెక్ట్, అదేమో లీగల్ ఆస్పెక్ట్. ఏది, ఆడు దొంగతనం చేశాడు, ఆడు ఫలానా సెక్షన్ కింద పెట్టి లోపల పెట్టాలి. లోపల పెట్టినప్పుడు ఈడు కూడా లేకపోయేసరికి ఆ మదర్ ఏమీ లేక చచ్చిపోయింది. ఇవన్నీ మీ నెత్తి మీదకి రావా అన్న. శ్రీదేవి ఓకే, ఆ స్టోరీ పక్కన పెట్టండి. సో పాయింట్ ఏంటంటే ఇలాంటిది వాళ్ళకు కూడా ఉంటుంది లాట్స్ ఆఫ్ టైమ్స్, కానీ దే మైట్ నాట్ ఏబుల్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. మీరు ఎప్పుడైతే మీరు క్రిమినల్స్ కానీ ఒక రాంగ్ సైడ్లో ఇంటరాక్ట్ చేయడం మొదలెట్టారో వాళ్ళ హ్యూమన్ బీయింగ్స్ అయిపోతారు. సో దెన్ యూ ఆల్సో కెనాట్ బీ, చేసినా కూడా వెనకాల ఎక్కడో సింపతి ఉంటుంది. నేను ఒక స్కేరీ థింగ్ నేను అన్నదైతే పోలీస్ ఆఫీసర్ ఇన్సిడెంట్, స్కేరీ కదా అది, చాలా వన్ ఆఫ్ ద బెస్ట్. అంటే నాకు ఐ హ్యావ్ సమ్ హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ఇన్సిడెంట్స్. ఒక పోలీస్ ఆఫీసరు, వన్ ఆఫ్ దీస్ ఎన్కౌంటర్ కాప్స్, ఇంటికి వచ్చి రాత్రి 9:30 ఒక డీసీపీ ఫోన్ చేసి ఫోన్ అయితే, ఎక్కడ, ఇప్పుడు ఇంటికి వచ్చాను సార్, ఒకసారి ఇంటికి వస్తావా, ఒకసారి ఇంటి అంటే ఎప్పుడు సార్ అంటే ఇప్పుడు కానీ నీకు వీలైతే ఇప్పుడు వస్తామని. సరే మీరు మళ్ళీ బట్టలు వేసుకుని 10:30 ఇన్ ద నైట్కి ఇంటికి వెళ్ళండి, డీసీపీ ఇంటికి. అక్కడ నేను ఒక్కడే కూర్చుని ఈజ్ హ్యావింగ్ ఎ డ్రింక్, ఒక హాల్లో కూర్చుని, ఎవరు లేరు. ఒక బనీను ఒక ట్రాక్ ప్యాంట్ వేసుకుని కూర్చున్నాను. తీసుకుంటాను. లేదు సార్, షూర్. మనిద్దరం గోలీచౌకి పోలీస్ స్టేషన్లో పనిచేసినప్పుడు ఒక ట్రాఫికింగ్ కేసులో ఒకరిని అరెస్ట్ చేశాను నేను. మీకు గుర్తుందా? ఎవరంటే కొంచెం లాంగ్ హెయిర్ ఉంటుంది, పింకీ, గుర్తుంది కదా. ఆయన అరెస్ట్ చేసి 4 ఏళ్ళు జైల్లో ఉన్నాడు. 6 నెలల క్రితం బయటకు వచ్చాడు. ఆడికి ఎక్కడో నా కాలేజీకి వెళ్ళే నా డాటర్ ఫోటో దొరికింది ఆడికి. ఆ ఫోటో ఆడు ఒక న్యూడ్ అమ్మాయి తలకి మార్ఫ్ చేసి ఆ కాళ్ళు తెచ్చి కూర్చున్న వేసి తన పర్సనల్ నంబర్ పెట్టి సాలిసిటింగ్ ఫర్ సెక్స్ అని అది నాకు పంపాడు. అండ్ ఇస్ పుట్ అవుట్ ఆన్ ద నెట్. ఇప్పుడు నేను ఇన్ని సంవత్సరాల నుంచి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండి ఎంత పొజిషన్కి వచ్చి నా కూతురుని అలా చేస్తే నేను ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను. ఇప్పుడు నేను సైబర్ క్రైమ్ డివిజన్ చెప్తే మొత్తం అంతా పాకిపోద్ది, తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళు అందరూ చూస్తారు. అది నా కూతురు దగ్గరికి వెళ్ళచ్చు, నా వైఫ్ దగ్గరికి వెళ్ళచ్చు. ఒకవేళ చేసినా కూడా ఏంటి వచ్చే దాని నుంచి, ఆడిని ఎంత ప్రూవ్ చేయగలుగుతాం, ఏం చేయగలుగుతాం, ఏ సెక్షన్ మీద ఆడికి ఏం శిక్ష పడుతుంది, ఎలాగ దాన్ని నేను ఫీల్ అయ్యే దాని మీద దానికి ఏమి జస్టిస్ వస్తుంది అని నాకు ఎవరికి చెప్పుకోవాలి అర్థం అవ్వట్లేదు. అసలు ఏం చెప్పాలి, ఎవరికి చెప్పాలి. అసలు నా ఇంటికి వెళ్తే నా కూతురు మొహం నేను చూడలేకపోతున్నాను. ఈ స్టార్టెడ్ క్రైమ్, టీయర్స్ ఇన్ హిస్ ఐస్. ఏదో ఎవరో ఒకటితో చెప్పుకోవాలి జరిగిందని నేను పిలిచాను. అండ్ సారీ, నేను అండ్ సారీ సరే కెన్ గో. సార్ తను లేచి వెళ్ళిపోయాడు.
వెళ్ళిపోయి కిందకు వచ్చి బిల్డింగ్ కిందకి హీ మేడ్ 2-3 కాల్స్ వేసి ఒక పర్టికులర్ సందులోకి వెళ్ళి ఒక రూమ్ తలుపు తడితే ఆ పింకీ తలుపు తీసాడు ఆయన షూట్ చేశాడు. ఆయన షూట్ చేసి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి నిద్రపోయాడు. పొద్దున్న లేచి కిచెన్లో ఈ స్టేజ్ వెళ్ళి టీ కాసుకుంటూ ఉంటే వెనక టీవీలో వస్తుంది న్యూస్, పింకీ ఆలియాస్ అన్వర్లాల్ షాట్ డెడ్ బై సంబడి అని ఒక మెసేజ్ వచ్చిందంట డీసీపీ నుంచి, థ్యాంక్స్ అని. ఇట్స్ లైక్ అది ఇలాంటి ఇన్సిడెంట్ ఒళ్ళు కాదు పోస్తుంది. కెనాట్ బిలీవ్ ఇది నిజంగా జరిగింది. ఇది మీ సినిమాలో సీన్ అంటే నమ్ముతా. నిజంగా స్క్రీన్ ప్లేతో సహా అంత అంటే ఐ మీన్ ఇట్స్ సో హార్డ్ టు ఫ్యాథమ్ హౌ. ఎందుకంటే ఇప్పుడు అంత పెద్ద ఆఫీసర్ అయి ఉండి లీగల్గా ఏం చేయలేడుతాను. సో అల్టిమేట్లీ ఏం చేస్తారు, వెళ్ళి ఫైల్ చేస్తారా కంప్లైంట్, ఇలా నా కూతురు ఇలాంటి ఫోటో పెట్టాడు నంబర్ పెట్టాడని. ఇట్ బికమ్స్ లైక్ లాఫింగ్ స్టాక్, అది జోక్ లాగా అవుతుంది. అది ఆయనకు తెలుసు అది చేయలేడని తెలుసు, అందుకని వాడు పగ తీర్చుకోవడానికి యాడ్ చేశాడు. పర్సనల్ దట్స్ అ పర్సనల్ లా, హిజ్ ఓన్ లా. సో he asked a favor from one of his police officers, you know. నాకు అన్నిటికన్నా మెసేజ్ థ్యాంక్స్ ఎంత వర్డ్ అసలు అది ఇట్ హిట్ యూ ఇన్ ద గట్. సో నాకు ఇప్పుడు క్రిమినల్స్ కన్నా పోలీసుల క్రైమ్స్ ఎక్కువ తెలుసు నాకు. ఎందుకంటే మీ నమ్మిన నా పైన నేను పోలీసులతో ఎక్కువ గడుపుతాను యాక్చువల్గా, క్రిమినల్స్తో కాదు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.